సహవాసాల విషయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. ఒకవేళ నేనే గనక ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత సహవాసం చేయాలనుకుని ఉంటే మీరు ఊహకందని సహవాసాలు ఉండేవి నాకు. కానీ మీకు మాట చెప్పనా, నాకు వచ్చినది ప్రాబ్లము లేకపోతే అది ప్లస్ నాకు తెలియదు, కానీ అక్కడ కలుస్తాను, అక్కడితో అయిపోద్ది అంతే, దాన్ని సాగదీయు. ఇప్పుడు ఏదన్నా మీటింగ్కి వెళ్తాం, ఎవరో ఒకరు చక్కగా క్లోజ్గా మాట్లాడతారు, చక్కగా భోజనాన్ని వడ్డిస్తారు, చక్కగా అన్న ఫోటో దిగుతామంటారు, చక్కగా మాట్లాడతారు, మంచిగా వారు చక్కగా చూసుకుంటారు. ఇంచుమించు 2 రోజులున్న మీటింగులు ఉన్నాయి, 3 రోజులున్న మీటింగులు ఉన్నాయి, వారం రోజులు గడిపిన మీటింగులు ఉన్నాయి. కానీ ఎంత సహవాసం చేసినా ఎక్కడ వరకు ఉండాలో అక్కడ పులి స్టాప్ పెట్టి వచ్చేస్తాం. అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంకా సేవకుడిగా బయట మీటింగులకు వెళ్తున్నామంటే కారణం అదే. ఎవరితోని ఎక్కువ సహవాసం చేయడానికి అస్సలు ఇష్టపడను. అప్పుడు ఫోన్ చేస్తారా, ఫోన్ అయిపోయిన తర్వాత వాళ్ళ నెంబర్ కూడా సేవ్ చేయను. నేను మ్యాక్సిమం నా దగ్గర ఉండేది ఏంటో తెలుసా, ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, అక్కడితో అయిపోద్ది, నెంబర్లు సేవ్ చేయను, అలాగే పక్కన పెట్టుకుంటాను. అయిపోయింది అక్కడతో. మీటింగ్లకు పిలిచారా, ఆ మీటింగ్లకు మాత్రమే నా సహవాసం. మీరు మామూలుగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా అడగండి, విశ్వాసులు చాలామంది మాట్లాడతారు, ఎంత మాట్లాడినా అక్కడ దాకా నా సహవాసం. ఎందుకో తెలుసా, ఈ సహవాసాలు మన ఆత్మీయ జీవితానికి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తాయేమో అన్న ఒకే ఒక ఆలోచన మేరకు మ్యాక్సిమం ఎవరితో కలవడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే మనుషులతో కలిస్తే ఆయనకు దూరం అయిపోతాం.